మొదటి కొరింథీ పత్రిక 11వ అధ్యాయము 23వ వచనం 24వ వచనం. నేను మీకు అప్పగించిన దానిని ప్రభు వల్ల నేను పొందాను. ప్రభువైన యేసు తాను అప్పగించబడిన రాత్రి ఒక రొట్టెనెత్తుకుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దానిని విరచి, ఇది మీ కొరకైన నా శరీరము, నన్ను జ్ఞాపకం చేసుకోవటానికి దీన్ని చేయండి. ఆయన్ని జ్ఞాపకం చేసుకోవటానికి మనం ప్రభు బల్లలో చేయి వేస్తున్నాం. ప్రభు బల్లలో ఆయన రొట్టెలో చేయి వేస్తున్నాం, ఆయన రక్తంలో చేయి వేస్తున్నాం. అంటే ఆయన పొందిన శ్రమ మనమే మాత్రం, మన బ్రతికే మాత్రం. దీనికోసం ఆయన తాను తగ్గించుకుని రిక్తునిగా చేసుకుని భూలోకానికి వచ్చి సమస్తాన్ని విడిచిపెట్టి శిలువ మరణము పొందినంతగా మన కోసం అవసరమా? అంత శ్రమ పడినది ఆయన ముఖాన్ని ఒక్కసారి మనం దర్శించగలగాలి. ఆయన గాయాలు ఎన్ని గాయాలండి? ఎన్ని గాయాలు? 5 గాయాలు. 5 గాయాలు నీకోసమే కదా. ముళ్ళ కిరీటం నీకోసమే కదా. ఈ లోకంలో ఘనత వహించిన వారు వారి ఘనత కొరకు కిరీటం పెట్టుకుంటారు, అవునా కాదండి? వారి ఘనత కొరకు వాళ్ళు ఎన్ని వైడూర్యాలు వాళ్ళ కిరీటం మీద ఉంటే అంత ఘనత, వారికి అంత పేరు. కానీ వారి దగ్గర నుంచి నీకు ఏ భద్రత దొరకదు. కానీ యేసుక్రీస్తు ప్రభు నీ కొరకు ముళ్ళ కిరీటం పెట్టుకున్నాడు. ఒకసారి ఆలోచించండి, చిన్న ముళ్ళు, చిన్న పిన్ను గుచ్చుకుంటేనే గిలగిల్లాడిపోతాం. 7 అంగుళాలున్న ఒక్కొక్క ముళ్ళు ఆయన మెదడులో నుంచి కంటిలోకి వచ్చేసింది, ఎడమ కంటిలోకి వచ్చింది ముళ్ళు. అంటే కన్ను పోయింది అయింది. దేనికోసం? నిన్ను భద్రపరచుట కొరకు. మన రాజు నిన్ను భద్రపరచుకోవటానికి ప్రాణం పెట్టాడు. నువ్వు సిలువలో ఆ ప్రభు బల్లలో చేయి వేస్తున్నప్పుడు ఈ పశ్చాత్తాపం లేకుండా వాత వేయబడిన మనస్తత్వంతో ఎంత తీసుకున్నా అది వృధా ప్రయాస. చాలా మంది అంటారు, పాస్టర్ గారు ఇది కొత్త నిబంధనకి సంబంధించిందా, పాత నిబంధనకి దీంట్లో ఏమైనా ఉందా అంటే, ఆదికాండ గ్రంథము 18వ అధ్యాయం 14వ వచనం. ఆదికాండ గ్రంథం 18 కాదు 14, 18. షాలేము రాజైన మెల్కీసెదెకు. చూసారా? ఎక్కడుందండి ఇది? ఆదికాండంలో. ఇది క్రొత్త నిబంధన అండి, పాత నిబంధనకి సంబంధం లేదు అనడానికి లేదండి. క్రొత్త నిబంధనలో మెల్కీసెదెకు అనే దేవుని యాజకుడు, దేవుని సేవకుడు, దేవుడు వచ్చి అబ్రహాం గారికి ఏమిచ్చారు? అబ్రహాం అప్పుడు 14వ అధ్యాయంలో అబ్రహాం గారి పరిస్థితి ఏంటి? శత్రువు మీద జయము సాధించినవాడు, తనను తన్నేసి వెళ్ళిపోయిన ఒక్కడి కొరకు ప్రాణాన్ని తెగించి వెళ్ళినవాడు. ఏమండి? దోపుడు సొమ్ము వలన నేను ధనవంతుణ్ణి కాకుండానట్లు సమస్తమును విసర్జించి దేవుని మీద ఆధారపడినవాడు. వారు రొట్టె ద్రాక్షారసాన్ని తీసుకోవాలి. మనం లోకాన్ని జయించామా? నశించుచున్న ఆత్మల కొరకు ప్రాణాలు తెగిస్తున్నామా? లోకపు ఆశల కోసం చూస్తున్నామా? దేవుని వైపు చూస్తున్నామా? ఈ 3 క్యారెక్టర్లు అబ్రహాం గారిలో ఉన్నాయి. అందుకే షాలేము రాజు మెల్కీసెదెకు అయిన ఆయన దేవుడే వచ్చి ఏమిచ్చాడంట అబ్రహాం గారికి? ద్రాక్షారసము, రొట్టె. దేవుడు రొట్టె ద్రాక్షారసం ఇస్తే ఆయన ఏమిచ్చాడు దేవునికి? ఆ కిందకెళ్తూ ఉంటుంది 10వ భాగం. 10వ భాగం. ఆ 10వ భాగం గురించి మీ అందరికీ తెలుసు కాబట్టి నేను చెప్పక్కర్లేదు. కానీ నువ్వు రొట్టె ద్రాక్షారసాన్ని తీసుకోవాలి అని అంటే జయించిన వారి గ్రూపులో మనం ఉండాలి, కుడి చేతి గ్రూపులో మనం ఉండాలి. నశించుచున్న ఆత్మల కొరకు ప్రాణాన్ని తెగించే సువార్త చెప్పేవారిగా ఉండాలి. లోకపు ధనాశ వైపు కాకుండా లోకపు స్నేహము దేవునితో వైరమని ఎరిగి లోకంతో స్నేహం చేయకుండా దేవుడితో స్నేహం చేయాలి. ఒకసారి ఆలోచించుకోండి. రొట్టెలో చేయి వేస్తున్నప్పుడు ఉద్యోగానికి 8 గంటలంటే 9 గంటల పని చేసేస్తాం మనం. దేవుడి దగ్గర నీ సమయం ఎంత? ఉద్యోగంలో సంపాదించే జీతం చిల్లు చెంచులో వేసిన చిల్లుగవ్వలాగా అయిపోతే నువ్వు దేవుని దగ్గర మోకరించిన దేవుని సన్నిధి, మంచి నిధి దగ్గర నువ్వు మోకరిస్తే
128వ కీర్తన నీ జీవితంలో నిజమైపోతుంది. దేవునికి స్తోత్రం. నువ్వేం చేస్తున్నావు? అబ్రహాం గారు రొట్టె ద్రాక్షారసానికి అర్హుడయ్యాడు, ఎందుకంటే లోకమును జయించాడు. మనం జయిస్తున్నామా లోకాన్ని? ఒకసారి ఆలోచిద్దాం. రొట్టె ద్రాక్షారసం అబ్రహాం గారు పొందడానికి అర్హుడయ్యాడు అని అంటే నశించుతున్న వాటి కొరకు పోరాడాడు. మన ప్రార్థన ఎంతసేపు ఏంటి? మన ప్రార్థన ఏంటంటే ఎంతసేపు నిజాయితీగా మాట్లాడితే, నన్ను దీవించేయి, నన్ను ఆశీర్వదించేయి, నా సరిహద్దులు విశాలపరిచేయి. ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయంలో ఎన్ని వాగ్దానాలు ఉన్నాయో మనకు తెలియదు, కానీ ఎక్కువ వాడుకునే ఆ గ్రంథం ఏది అని అంటే అదే ఎక్కువ అధ్యాయం. నన్ను తలగా చేసే ప్రభువా, తర్వాత నన్ను పైన ఉన్నవాడిగా చేసే ప్రభువా, నా చెయ్యి పైన అప్పిచ్చువాడిగానే నేను ఉండాలి. అప్పు మాత్రం ఏ మాటలు? నువ్వు అక్కడికి వెళ్ళాలి అని అంటే ముందు ఇక్కడ ఉండాలి కదా. మొదట 28వ అధ్యాయం 1-2 వచనాలు నీలో జరగాలి, అప్పుడు 14వ వచనం జరుగుతుంది. ఏముంటది 1వ వచనంలో? నీవు నీ దేవుడైనా వినం, అనుసరించం, నడుచుకోవడం అసలు ఉండదు. అది శ్రద్ధగా వింటే కదా. ఇక్కడే ఉంటాం, నా అంకే సోతుంటారు మీరందరూ. మైండ్ మాత్రం మలేషియాలో ఉంటుంది. మైండ్ మలేషియాలో ఉంటుంది, దేహం మాత్రం ఇక్కడే. ఇవన్నీ పెట్టుకుని ప్రభువా 14 వచనం నాకు జరిగించండి, ఎందుకు జరిగిస్తాడు దేవుడు? ఒకసారి ఆలోచిద్దాం. అబ్రహాం దగ్గరికి దేవుడే దిగొచ్చేసాడు. దేవునికి స్తోత్రం. షాలేము రాజు మెల్కీసెదెకు దేవుడే వచ్చి ఆయనకు రొట్టె ద్రాక్షారసాన్ని ఇచ్చాడంటే ఆయనలో ఉన్న గుణలక్షణాలను బట్టి. అందులో ఒకటైనా మనకుందా? జాగ్రత్తగా గమనించుకుని ప్రభు బలలో చేయి వేద్దాం. దేవుడు ఈ మాటలు దీవించునుగాక. కళ్ళు మూసుకుందాం, చిన్న ప్రార్థన.